బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ఈ నెల 27న తెలంగాణలో పర్యటించనున్నారు. సంవిధాన్ బచావో ప్రదర్శనలో ఏఐసీసీ అగ్రనేతలు పాల్గొంటారు. ఈ కార్యక్రమంతో పాటు మరికొన్ని కీలక విషయాలపై కూడా చర్చించనున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ విషయాన్ని వెల్లడించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతిస్తామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం 4 పేర్లు పరిశీలనలో ఉన్నాయని, 2-3 రోజుల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటన ఉంటుందని కూడా పీసీసీ చీఫ్ వెల్లడించారు. అంటే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఓవర్ టు యు. కాసేపటి క్రితమే గాంధీ భవన్ లో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ చిట్ చాట్ చేశారు. చిట్ చాట్ లో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా తెలిపినటువంటి పరిస్థితి. ముఖ్యంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు ఇస్తున్నాము, అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని 2-3 రోజుల్లో కూడా ప్రకటిస్తామంటూ కూడా చెప్పడం చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా 2 రోజుల క్రితం బీజేపీ కూడా అటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అభ్యర్థులను రిలీజ్ చేసింది. సో ఈ నేపథ్యంలోనే మరొక 2 రోజుల్లో కాంగ్రెస్ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ప్రకటించనుంది. ఇక ఇప్పటికే 4 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అందులో ఆల్పోస్ట్ కి సంబంధించినటువంటి విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పేరు కూడా చాలా మంది ఇప్పటికే చెప్పారు. వాటన్నిటిపైన కూడా మేము చాలా సుదీర్ఘంగా కూడా చర్చలు జరుగుతున్నాయి. అదేవిధంగా దానం నాగేంద్ర చేసినటువంటి వ్యాఖ్యలను కూడా పరిశీలించి తర్వాత అతని పైన కూడా నిర్ణయం తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరొక వచ్చే 20 ఏళ్లలో కూడా దృష్టి పెట్టుకొని పనిచేయాలని ఇప్పటికే కేసీ వేణుగోపాల్ మొన్న ఎప్పుడైతే గాంధీ భవన్ లో పిఎస్సీ మీటింగ్ జరిగిందో ఆ సమయంలో కేసీ వేణుగోపాల్ చాలా కీలకమైనటువంటి అంశాలను పేర్కొన్నారు. ముఖ్యంగా మరొక 20 ఏళ్లు కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయాలంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. అదేవిధంగా కేసీ వేణుగోపాల్ దగ్గర మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా జిల్లా స్థాయి లీడర్ నుంచి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి రిపోర్ట్ కేసీ వేణుగోపాల్ దగ్గర ఉంది. 14న ఢిల్లీకి వెళ్తాము, 15న ఏఐసీసీ ఆఫీస్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొంటాము. అదేవిధంగా ఈ నెల ఆఖరి వరకు కూడా అన్ని కమిటీలకు సంబంధించి ఏవైతే కమిటీలకు సంబంధించినటువంటి పదవులు ఉన్నాయో వాటిని కూడా అందరిస్తాము. వాటిపైన ఆల్రెడీ సమిష్టిగా కృషి చేస్తున్నాము. ఇప్పటికే వాటిపైన చర్చలు కూడా జరుగుతున్నాయని చెప్పారు. అదేవిధంగా పనిచేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులకు పదవులు వస్తాయి. అదేవిధంగా కార్పొరేషన్ పదవులు ఏవైతే ఇంకా భర్తీ కానటువంటి ఉన్నాయో అవన్నీ కూడా నెలాఖరులోగా అయిపోతాయి అంటూ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు పేర్కొన్నారు. అదేవిధంగా ఈ నెల 27వ తారీఖున తెలంగాణకు ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వస్తారు. సంవిధానికి సంబంధించినటువంటి సంవిధాన్ బచావో ప్రదర్శన ఏదైతే ఉందో అందులో పాల్గొంటారు అంటూ కూడా మహేష్ కుమార్ గారు చెప్పారు. మొత్తానికి కలిసి మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మరొక 2-3 రోజుల్లో కేటాయిస్తారు. అదేవిధంగా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో పదవుల కోసం ఎదురు చూస్తున్నటువంటి కార్పొరేషన్ మెంబర్సే కానివ్వండి, అదేవిధంగా జిల్లా స్థాయి లీడర్లు ఎవరైతే ఉన్నారో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇక ఈ నెల ఆఖరి వరకు కూడా అగ్రనేతలు రాహుల్ గాంధీ ఖర్గే కూడా తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. రైట్ హేమ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.